ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటూ సుదీర్ఘ అనుభవము అని చెప్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన సుదీర్ఘ అనుభవాన్ని రాష్ట్ర శ్రేయస్సు కోసం కానీ భవిష్యత్ తరాల యొక్క మంచికి కూడా ఏ రోజు ఆలోచన చేయడు. తన అజెండా ఒకటే పెట్టుకుంటాడు. ఊరూరున తిరుగుతూ ఉంటాడు. ఊరూరికి వెళ్ళి దుష్ప్రచారాలు చేయడమే తన అజెండాగా పెట్టుకుంటాడు. ఆయన మాట్లాడే అంశానికి దేనికి ఆధారాలు ఉండవు. తప్పుడు ప్రచారాలకే ప్రాధాన్యతనిస్తూ పదే పదే అదే అంశాల్ని చెప్పుతూ ఇన్నిసార్లు చెప్తున్నాను మీరు వినండి అని నమ్మించే విధంగా తను వ్యవహరిస్తుంటాడు. తన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అదే పందాను అవలంబిస్తున్నాడు. కానీ ఆయనలో ఏ మార్పు రాలేదు. భారతదేశంలోనే నేను గొప్ప సీనియర్ను, నాకన్నా సీనియర్లు లేరు అని చెప్పేటువంటి వ్యక్తి ఎందుకు వాస్తవాలకు దూరంగా ఉంటూ ఈ దుష్ప్రచారాలపైన ఎందుకింత ఆధారపడి తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అని చెప్పి ఆయనకు ఒకసారి ప్రశ్నించుకోవాలి. తన అంతరాత్మను ఒకసారి ఆయన ప్రశ్నించుకుంటే తెలుస్తుంది తను చేస్తున్నటువంటి వ్యవహారాలు కానీ తను చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు కానీ. ఒక లడ్డు అంశమే కాకుండా, వివేకానంద రెడ్డి గారి మరణ విషయంలోనే కాకుండా, గత ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ విషయంలోనే కాకుండా, అప్పుల విషయాలలోనే కాకుండా, వ్యవసాయ విషయంలో కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయాలలో కానీ ఏ విషయాలలో కూడా వాస్తవాలు అన్నది తను ఏ రోజు మాట్లాడాడు. ప్రతి పని అవాస్తవాలకు ప్రాధాన్యతనిస్తాడు. ఆ అవాస్తవాలకు ప్రాధాన్యతనిస్తూ ఇతరులపైన ఏ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనే దానికే తన తొలి ప్రాధాన్యత. దాన్నే ఓటు రూపంలో మలుచుకోవాలని చూస్తూ ఉంటాడు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం ఇటువంటి నాయకుడు ఉండడం. ఈ రాష్ట్రానికి నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇన్నిసార్లు అవకాశాన్ని పొంది ప్రజలకు మేలు చేయాలి, పలానా అంశంలో నా పేరు గుర్తుపెట్టుకోవాలి, ఈ అంశం నా ఆలోచన ప్రకారం జరిగింది అన్నటువంటిది ఏ ఒక్కటి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అని అంటే అతని రాజకీయ చరిత్ర ఏ పార్టీదో ఒక్కసారి ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమంటున్నా. ఒక బాధ్యతమైనటువంటి స్థానంలో ఉంటూ ఆధారాలన్నీ తీసుకోకుండా, వాస్తవాలన్నీ తెలుసుకోకుండా గత సంవత్సరం తిరుపతి లడ్డు విషయంలో మాట్లాడాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ అందులో జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, అనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి పదే పదే మాట్లాడాడు. ఈయన మాట్లాడే తరుణంలో గత వైసీపీ ప్రభుత్వాన్ని ఏ రకంగా తగ్గించాలి, మత విశ్వాసాల మధ్యన ఏ రకంగా గొడవలు సృష్టించాలి, ఏ రకంగా మిగిలినటువంటి కమ్యూనిటీస్ని వైఎస్ఆర్సీపీకి దూరం చేయాలి అనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్లాన్ ప్రకారం మొదలుపెట్టి పదే పదే మాట్లాడాడు. ఈ అంశం పైన నిష్పాక్షపాతంగా ఉండాలి, వాస్తవాలు ప్రజలకు తెలియాలి, ఇది చిన్న విషయం కాదు, దేవుడికి సంబంధించిన అంశము, ప్రజలకు సెంటిమెంట్కి సంబంధించిన అంశము, భగవంతుడికి సంబంధించినటువంటి అంశము అని చెప్పి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీ ద్వారా వెరిఫై చేసి అందులో ఎటువంటి జంతు కొవ్వు లేదు అని నిర్ధారించిన తర్వాత కూడా దాంట్లో బాత్రూమ్ కెమికల్స్ కలిసాయి, ఇంకోటి కలిసాయని మాట్లాడుతూ ఇంకా అదే మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే అతనికి ఏ పార్టీ విశ్వాసం ఉంది దేవుడి పైన కానీ మతం పైన కానీ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఏదైనా కూడా ఒక మతాన్ని కానీ కులాన్ని కానీ బ్రాండెడ్గా తను ఓన్ చేసుకోవాలని చూస్తాడు. ఎందుకన్నట్టు నీ ఆలోచన ఒక రాజకీయ నాయకుడికి కులాలకు అతీతంగా ఉండాలి, మతాలకు అతీతంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా నీకు లేకుండా పోయింది. నీ మాటలకు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని లాస్ట్కు మండలి చైర్మన్ ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఇది ఏ కులము అని ప్రశ్నించేటువంటి స్థాయికి మీ పార్టీ చేరుకునింది అని అంటే ఇంతకన్నా దురదృష్టకరం ఉంటుందా? నీకే నా విశ్వాసాలు ఉండేది ఉన్నాయి అని చెప్పి నువ్వు ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తావు. డ్రామా. విశ్వాసాలు ఉన్నవాడు ఎవరు అలా ప్రవర్తించడు. మాకుండవా దేవుడి పైన భక్తి, మాకుండదా హిందుత్వం పైన ప్రేమ, మాకుండవా మిగతాటివన్నీ కూడా ఎవరు ఆలోచన వాళ్ళకు ఉంటాయి. ఎవరు విశ్వాసాలను గౌరవించుకోవాలి.
అంతేకాని రోడ్డును ఎక్కి గొడవలు సృష్టించడం కాదు మనిషి యొక్క నైజం. ఈ పద్ధతి నన్ను అవలంబించడం వల్లే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ చంద్రబాబు గారిని ఈయన సీనియారిటీ ఏంటి, ఇతను చేస్తున్న వ్యవహారం ఏంటి, ఎందుకు ఇతను మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నాడు, రాజకీయ ఉనికి కోసం తన రాజకీయ లబ్ధి కోసం ఎందుకు ఇలా వివరిస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ దేవదేవుడి పైన ఉన్నటువంటి నమ్మకంతో రెండు కొండలు ఉన్నటువంటి ప్రాంతాన్ని కాదు అని చెప్పి ఢిల్లీకి రాసి ఢిల్లీలో ఫారెస్ట్ క్లియరెన్సెస్ అన్నీ తీసుకొని దాన్ని 7 కొండలుగా ఉండాలని చెప్పి నిర్ధారించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోను కూడా మనం బయట పెట్టాం. అదే రకంగా 19 దేవాలయాలు ఏవైతే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయో ఈ 19 దేవాలయాలకు సంబంధించి ఎక్కడ అన్యమత ప్రచారాలు జరగకూడదు, ఆ యొక్క దేవాలయ యొక్క పవిత్రత కాపాడాలని జీవో కూడా ఇస్తే ఇదే ఈ పెద్దపల్లి చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్నికల్లో 2009లో గెలుపు కోసం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలు 7 కొండలను రద్దు చేస్తా, అన్యమత ప్రచారం ఏదైతే గుళ్ళకి ఇచ్చాడో అది రద్దు చేస్తా అని మాట్లాడే పెద్ద మనిషి మళ్ళీ ఈరోజు ఇంకో రకంగా మాట్లాడి అవతలపైన బురదలేటువంటి అవతల వ్యక్తులపైన బురదలేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎంతకాలం ఇలాగా? ఎందుకు? మన రాజకీయం మన ప్రజలకు మేలు చేసి వాళ్ళ అభిమానాన్ని పొందినప్పుడు నాయకులం అవుతాం, ప్రజాదరణ పెరుగుతుంది. అలా కాకుండా ఇంకొక ట్రాక్లో తీసుకొని ఇంకొక లైన్ తీసుకొని ఇంకొక రకంగా రాజకీయంగా ఎదగాలన్నటువంటి నీ ప్రయత్నం నిజంగా దుర్మార్గం. అలాగే గౌరవనీయులైనటువంటి వివేకానంద రెడ్డి గారి విషయం పైన పదే పదే మీటింగ్ల లేకొచ్చి ఈ ప్రాంతాలలో ఆయన బాబాయిని చంపాడు అని మాట్లాడుతున్నాడు. నీకు సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు? ఆ కుటుంబంలో చిచ్చు పెట్టడమే కాకుండా నీ రాజకీయ లబ్ధి కోసం స్వయాన నేనే వివేకానంద రెడ్డిని చంపాను, ఈ రకంగా గొడ్డలితో నరికాను అని చెప్పినటువంటి వ్యక్తులను రాజకీయ లబ్ధి కోసం అప్రూవర్లుగా మార్చి వాళ్ళను దాదాగిరి చేసుకోమని చెప్పి బయటకు వదిలి చేయనటువంటి వాళ్ళను, ముసలి వాళ్ళను, పేదవాళ్ళను, దాని సంబంధం లేని వ్యక్తులను జైల్లో పెట్టి హింసించావు. ఇంకా నీ పగ చల్లారలేదా? ఇదే నువ్వు చేయాల్సినటువంటి పని. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అని మాట్లాడేవే, ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. నీ చేతిలో అధికారం ఉంది, నీ యొక్క మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. దమ్ముంటే నువ్వు ఈరోజు వాస్తవాలు ఏమున్నాయో బయటపెట్టు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, లేకుండా చేసావే, మళ్ళీ నువ్వు ఉద్ధరిస్తానని మాట్లాడతావా? ఇక్కడికి రావాల్సినటువంటి లా యూనివర్సిటీ మొత్తం టేకప్ అయ్యే టైంలో క్లాసెస్ మొదలైనటువంటి సమయాలలో దాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఇన్ని రకాలుగా మోసం చేసి ఇన్ని రకాలుగా మా కడుపు కొడుతూ కేవలం దుష్ప్రచారాలను నీ అజెండాగా పోతూ పదే పదే తప్పుడు మాటలు మాట్లాడుతున్నట్టు నీకు ఖచ్చితంగా ప్రజలతో పాటు దేవుడు కూడా నీకు మొటిక్కాలేస్తాడు. నువ్వు చేస్తున్నట్టు పనులు ఏంటి? ఇవన్నీ దైవాగ్రహం కాదా? గతంలో కూడా పుష్కరాల సమయంలో నీ పబ్లిసిటీ కోసం నేను దాక్షణంగా 29 మందిని తొక్కి చంపించావు. ఏమయ్యా నీ పబ్లిసిటీ కోసం ఇంతమందిని చంపినావు అని అంటే ఏ మ్యాగజైన్లో చనిపోరా, పూరి జగన్నాథ్ యాత్రలో చనిపోరా అని చెప్పి హేళనగా మాట్లాడుతీవి. కందుకూరులో నీ పబ్లిక్ మీటింగ్లో ఒక 7 మందిని చంపేస్తీవి తొక్కిచ్చి. గుంటూరులో చీరల పంపిణీ అని చెప్పేసి అక్కడ ఒక 5-6 మందిని చంపిస్తేవి. తిరుపతిలో వైకుంఠ దర్శనం టికెట్లు ఇస్తే అక్కడ ఒక 6-7 మందిని చంపిస్తేవి. కాశీబుక్క శ్రీకాకుళంలో 24 మందిని చంపించేస్తేవి. నిన్నగాక మొన్న మన నరసింహస్వామి రథయాత్రలో కూడా భక్తులందరూ కూడా గాయపడినటువంటి అంశాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ నువ్వు చేస్తున్నటువంటి కారకులుగా దైవం నుంచి వచ్చేటువంటి ఆగ్రహం అనేటువంటిది ఇప్పటికైనా తెలుసుకో. ఎప్పుడు కూడా వ్యక్తిత్వం ప్రాపర్గా ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు వివరించినటువంటి తీరును వివరించు. ఇంత సీనియర్ అయినా ఇప్పుడన్నా కూడా నువ్వు ఆలోచన చేసుకో. ప్రజల నుంచి మ్యాండేట్ పొందిన తర్వాత అయినా ఎంతకాలం బతుకుతారో, ఒక 5 ఏళ్ళో 10 ఏళ్ళలో ఉంటాం. ఇప్పటికైనా కూడా దాన్ని అనుసరించుకొని ప్రజల్లో చిరస్థాయిగా నిలబడడానికి నీకంటూ కార్యక్రమాలు చేయి. ఐటీని సృష్టించినానంటావు, అది అందరికీ తెలుసు ఏం జరుగుతుందన్నది. వాళ్ళు సృష్టించేది కాదు, దానికి వచ్చేటువంటి పరిస్థితులు. ఈరోజు ఉద్యానంలో ఒక మనిషికి ప్యూర్గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి విజయవంతంగా జరిగిన అంశం, అట్లాంటి గర్వంగా మాట్లాడుకునే అంశాలు చేయి.
నీకు ధైర్యం ఉంటే. ఆ ఉద్యానంలో అప్పుడు ఏం చేయలేదంటే ఈయన చేశాడండి 2 సంవత్సరాలు. అది అద్భుతంగా 98% కంప్లీట్ అయినటువంటి దాన్ని కూడా హేళనగా మాట్లాడాం. గతంలో మనం మాట్లాడేటువంటి వాళ్ళం. మీరంతా కూడా ఇక్కడ ఎన్నో కాలంలో సీనియర్ జర్నలిస్టులు ఉండేవాళ్ళు. ఏ సినిమాలు చూసినా ఆ రోజు పాలమూరు కరువు, ఉత్తరాంధ్ర కిడ్నీ రోగుల గురించి మాట్లాడేవాళ్ళు. అటువంటిది రాజశేఖర రెడ్డి గారు పాలమూరు కరువును పాల్గొలితే ఉత్తరాంధ్రలో పర్మనెంట్ సొల్యూషన్గా ఉద్యానం హాస్పిటలే కాకుండా అక్కడ సర్ఫేస్ వాటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తే పాలల్లో కల్తీ, నెయ్యిలో కల్తీ, అన్నింటిలో కల్తీ. ఒక కాకినాడలోనే దాదాపు ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికి 20 మంది పైగా మరణించినట్టుగా వార్తలు వస్తాయి. ఇవన్నీ నువ్వు చేసేటువంటి హత్యలు కాదా? నెయ్యి విషయంలో నిర్దాక్షిణంగా మోసం చేస్తే 322 రూపాయలు ఉన్నటువంటి నెయ్యిన 700 రూపాయలకి వెలిసి ఇందాపూర్ ద్వారా తిరుమలకు దేవుడికి సప్లై చేసే నెయ్యి విషయంలో కూడా దారుణంగా 1000 కోట్లు దోచుకున్నాం. స్వయాన్ నిన్న క్యాబినెట్ మీటింగ్లో 200 కోట్లు పెడుతున్నాను హెరిటేజ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి 100 కోట్లు ఇన్సెంటివ్స్కు నీ కంపెనీకి నువ్వే క్యాబినెట్లో ప్రకటించుకున్నావు. ఇవన్నీ నీకు సిగ్గనిపించట్లేదా? ఇన్ని రకాలుగా మోసం చేస్తూ, ఇన్ని రకాలుగా ప్రజలతో జీవితాలతో ఆడుకుంటూ ఇంకా ఏం చేయాలని నువ్వు భావిస్తున్నావో ఒక్కసారి ఆలోచన చేసుకోమని, భవిష్యత్తులో నీ వ్యవహార శైలి కొంచెమన్నా మారాలి అని చెప్పి కోరుకుంటూ, ఇప్పటికైనా దేవుడిపైన మిగతా వంటి అంశాలపైన మాట్లాడకుండా నువ్వు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను మానుకొని వాస్తవాలు చెప్పే ప్రయత్నానికి రావాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. కూడా ఆయన హత్య వెనక కుట్ర ఏముందని కూడా ఇంతవరకు తేల్చని పరిస్థితి. ఆ గవర్నమెంట్ కావచ్చు, ఈ గవర్నమెంట్ కావచ్చు, మొత్తానికి కేసు ఛేదిస్తారంటారన్న. ఒక్కటండి, మనకు ఈ కేసును అన్ని రకాల ట్రాన్స్పరెంట్గా జరగాలన్న ఉద్దేశంతోనే అన్ని రకాల జరిగాయి. మ్యానిపులేషన్ కొద్ది అక్కడ జరుగుతున్న విచారణ ఏంది, వాస్తవాలు ఏందని చెప్తున్నా కూడా మరొక పక్కన తనకున్నటువంటి వ్యవస్థలతో ఇంకో రకంగా దుష్ప్రచారం చేయిస్తూ మాట్లాడడం. ఒక వ్యక్తి, ఇప్పుడు మీరే ఉన్నారు, మనకున్నటువంటి చట్టాల్లో కొన్ని లోగుసులు ఉండొచ్చేమో, కొన్ని వాళ్ళు బయటపడేదానికి ఏదైనా అవకాశాలు ఉండొచ్చేమో, ఇది అప్రూవర్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని వాడుకొని ఒక మనిషి నేనే చంపాను ఆ వివేకానంద రెడ్డి గారిని, ఈ రకంగా మెడలో కత్తితో నరికాను, గుండెపైన కత్తితో నరికాను అని చెప్పిన వ్యక్తిని అప్రూవర్ అనే పేరుతో బయట చేస్తున్నటువంటి వ్యవహారాలన్నీ మీకు తెలియని అంశాలా? ఇలాంటివి చేయాల్సింది రాజకీయ నాయకులు. అటువంటి వాళ్ళని ప్రోత్సహించవచ్చా? ఇలాంటివి చేసుకుంటూ పోతే ఎలా వాస్తవాలు బయటకు వస్తాయి? ఒక మాట పదే అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా నాకు కూడా చాలా నవ్వు వస్తుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా కేసుని ఒక కేస్ స్టడీ లాగా చేయాలని అంటాడు. నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి వ్యవస్థల మ్యానిపులేషన్ పైన, చంద్రబాబు నాయుడు గారు ఇతరుల పైన రుద్దేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు ఏదైతే ఆయన రాజకీయంగా చేస్తున్నాడో, ఆయన రాజకీయ కోణం ఆలోచనలో కేస్ స్టడీగా తీసుకొని నిజంగా దాన్ని ఒక థీసిస్ తయారు చేయొచ్చాము. ఆ రకమైనటువంటి ప్రవర్తన తనలో ఉంది. ఇప్పటికీ మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ పైన. ఇదే కడపలో మాట్లాడుతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అన్ని అధికారాలు ఉన్నాయి. వాస్తవాలు తీసుకొని ఏదైతే జరిగిందో ప్రాపర్గా ఇంతవరకు ఏదైతే ప్రొడ్యూస్ అయిందో ఛార్జ్షీట్ కూడా ఫైల్ అయింది, అవన్నీ కూడా దాన్నే చేసేసుకొని తప్పు చేసిన వాళ్ళకి శిక్షించమను. ఆ తప్పు చేసిన వాళ్ళలో నేనున్నా, ఇంకొకరున్నా, ఎవరున్నా వదలొద్దండి. ఎవరున్నా కూడా మీ చేతిలో ఉంది, దాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? అదే మేము పదే అడుగుతున్నాం. నువ్వు చేస్తే సంతోషిస్తామని కూడా చెప్తాం. నా ఒక్కటి, ఇప్పుడు కబ్జాలు చేశారు అని చెప్పి వాళ్ళ ప్రతి ఒక్క అంశంలో కూడా ఇలాంటి అంశాలు పదే మాట్లాడుకుంటూ చేస్తూ వచ్చి వాళ్ళు లాస్ట్ వైసీపీ పైన వ్యతిరేకత తీసుకొచ్చినట్టు. ఈరోజు మీ చేతిలోనే కదా అధికారం ఉండేది. మీరు లిస్ట్ అవుట్ బయట పెట్టండి. ఫలాని వ్యక్తి ఇన్ని కబ్జాలు చేశాడు, ఇదో ఆధారాలు. ఈ వ్యక్తి ఇలా బినామీలతో చేసుకున్నాడు, ఇదో ఆధారాలు. మీ చేతిలో ఉన్నాయి, బయట పెట్టండి. అది ఎవరైనా సరే. ఆ భాగవతంలో ఇప్పుడు చేస్తున్నారు కబ్జాలు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కబ్జాలు రియల్ కబ్జాలు. మీకు అన్నీ తెలిసిన అంశాలే.
అప్పుడు మాకు పేరు ఎక్కువ, చేసేది ఏముండదు. ఇప్పుడు మా పైన దుష్ప్రచారాలు చేస్తే ఇప్పుడు చేసుకుంటూ పోతున్నారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి బ్రదర్, ఒక పాలసీస్ పైన అంటే డాటర్ ల్యాండ్స్ అనేటువంటిది వాళ్ళకి రైతుకేమో హక్కు ఉంటుంది, కానీ రికార్డు ఉండదు. తన బిడ్డ పెళ్లి చేసుకోవాలన్నా తన వారసత్వంగా ప్రకటించుకోవాలన్నా హక్కు ఉండేటువంటి పరిస్థితి కాదు. దీన్ని ఇతర రాష్ట్రాలలో స్టడీ చేసి దానికి ఒక చట్టం పరంగా దాన్ని చేపట్టి అన్ని రకాల చట్టాలు సవరించి దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. దాంట్లో ఒక 5% యదవనాయాలు తప్పులు చేసింటారు, అటువంటి వాళ్ళను నడి రోడ్లో శిక్షించండి. రెండో అంశం ఫ్రీ హోల్డ్ అనేటువంటిది, దళితులైనా ఇంకొకరైనా ఎప్పుడో అలాట్ అయినటువంటిది, వాళ్ళ అక్కడ ఏ పంట పండించుకోలేని పరిస్థితి, కనీసం రైతు భరోసా కూడా పడలేని పరిస్థితి, నాకు ఇంత ఆస్తి ఉంది అని చెప్పుకోలేని పరిస్థితి, ఆ పరిస్థితి నుంచి అతనికి ఫ్రీ హోల్డ్ అన్నట్టు తనకి అన్ని రైట్స్ కల్పిస్తే తన హక్కుగా భావిస్తాడు, నాకు ఇంత ప్రాపర్టీ వచ్చిందని భావిస్తాడు, నాకు ఇంత నా వెనక ఉంది అన్నటువంటి ధైర్యం తనకు ఉంటుంది అని చెప్పి అటువంటి మంచి చేస్తే, ఎవడో 100లో 1 2 పనికిమాల నాయకులు చేస్తే దాన్ని అందరికీ అంతగట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా పూర్తిగా ఇంకా అలాగే కన్ఫ్యూజ్ చేస్తూ వైసీపీ పైన ఆరోపణలు చేస్తున్నాం. ల్యాండ్ ట్యాట్లింగ్ యాక్ట్గా ఎస్ మేము అంటున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాస్ పుస్తకం రీసర్వేని సేమ్ అదే ఇస్తున్నావు. ఏం మారుస్తున్నావు? ఒక పైన ఫోటో ఒకటి తీసేసి చేస్తున్నావు, అంతకుమించి ఏమన్నా చేస్తున్నావా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తప్పు, నేను రద్దు చేస్తానని మాట్లాడేవే, మరి అదే ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నావు? అన్నీ కూడా రాజకీయ కోణంలో ఈరోజు మాట్లాడుకుంటూ పోతే మనం సాయంత్రం వరకు కూడా చెప్పచ్చు బ్రదర్. వాళ్ళు చేసినటువంటి ప్రాపగండాలు ఎలాంటివి, ఎందుకు సక్సెస్ అయ్యారని. కేవలం వాళ్ళ అజెండా ఒకటే, దుష్ప్రచారము. కింది నుంచి పై వరకు వాళ్ళ నాయకుల వ్యవహార శైలి దుష్ప్రచారం చేసేవి ఒక అజెండాగా పెట్టుకుంటారు, దాంట్లోనే సక్సీడ్ అవుతుంటారు. అది అధికారంలో ఉన్న అలా చేస్తారు, అధికారంలో లేకపోయినా అలా చేసుకుంటూ పోతుంటారు. 100% మా ప్రయత్నం మేము చేస్తున్నాం లేదు. ప్రతి అంశం పైన మేము వివరణిస్తున్నాం. మీరు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో, ఏదైతే మాకు అంటగట్టాలని చూస్తున్నారో, మీ చేతిలో అధికారం, మీరు ఏ చర్యలను చేపట్టండి అని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు అప్పులపైన పదే మేము మాట్లాడుతున్నాం. అయ్యా నువ్వు చేసి మేము 5 సంవత్సరాలు చేసిన అప్పులు నువ్వు 2 సంవత్సరాలనే చేసావయ్యా. గతంలో సచివాలయ ప్రతి ఊర్లో ఒక బిల్డింగ్స్ కట్టాం, హెల్త్ క్లినిక్లు చేశాం, ప్రతి ఊర్లో స్కూలు బాగుపరిచాం, ప్రతి ఊర్లో హాస్పిటల్ క్రియేట్ చేశాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ వేకెంట్ ఉంటే కూడా 24 అవర్స్లో డాక్టర్ అక్కడికి వచ్చారని చెప్పి ఆలోచనలతో పాలసీస్ తీసుకొచ్చాం. ఇన్ని మంచి పనులు చేసామయ్యా. 17 పోర్టులు, ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఉండాలని చెప్పి ఆలోచన చేసి పోర్టులు కట్టాం, 17 మెడికల్ కాలేజీలు కట్టాం. ఈ వాస్తవాలని చెప్తూనే ఉన్నాం మేము. ఆ మెడికల్ కాలేజ్ పులివెందులు ఏం కట్టలేదు అంటారు. పులివెందులు చూద్దామంటే రారు. ప్రతి ఊర్లో కూడా ఇదే వ్యవహారం జరుగుతుంది. మాకు ఖచ్చితంగా మైనర్ బాలికల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. వైసీపీ దాన్ని విమర్శించడంలో ఫైట్ చేయడంలో నిర్లక్ష్యం ఉంది. జిల్లాలోనే ఇటీవల కాలంలో మైనర్ బాలికల పైన అత్యాచారాలు ఆ తర్వాత ఒక మా ప్రభుత్వం సంబంధించిన బాలికను హత్య చేసి గండికోటలో చేశారు. ఆ కేసు ఇంతవరకు లేదు. అంతకుముందు మైలవరం మండలంలో ఒక మైనర్ బాలికను చంపి ఇది చేశారు. ఊరి సభ్యులోని ఏదో మైలవరం డ్యాంలో చేశారు, అమలు చేసేసారు. అంటే ఇది చట్టపరంగా ఏమాత్రం లేకుండా వైసీపీ విమర్శించారు. సోదరులు చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఆయన మనసులోనే బాధ కనపడింది నాకు, ఆయనకున్న జరుగుతున్న పరిణామాలపైన. ఈ అంశం పైన పదే మాట్లాడుతున్నారు కదా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మేము కూడా పదే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, దీనిపైన చర్యలు చేపట్టండి. ఒక పక్కన మేము డ్రగ్స్ లేకుండా చేస్తామని మాట్లాడుతూ డ్రగ్స్ని ఎంకరేజ్ చేస్తూ పసిపిల్లల యొక్క మానపానాలు పోతున్నాయి. బద్వేలు సంఘటన దగ్గర నుంచి, గండికోట సంఘటన దగ్గర నుంచి, నందికొట్కూరు సంఘటన, రాష్ట్రంలో ఈ రోజు ఆ రోజు అని కాకుండా మైనర్ బాలికల దగ్గర నుంచి పండు ముసలిని వరకు దారుణంగా చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు అంటే అంశాలు లా అండ్ ఆర్డర్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అన్నట్టు మాట ప్రతి అంశంలో మాట్లాడుతున్నాం. హోమ్ మినిస్టర్ గారు మీరు చేయాల్సిన బాధ్యత చేయకుండా సర్కాస్టిక్గా ఇతరులపైన విరుచుకుపడుతున్నారు తప్పితే మీరు మీ వ్యవహార శైలి చేయలేదు. కేవలం ఇతరులపైన వైసీపీని విమర్శించడమే అజెండాగా పెట్టుకున్నారని పదే మాట్లాడను. మా కౌన్సిల్లో మా గౌరవ సభ్యులు కళ్యాణి గారు కానీ మిగతాటువంటి అంశాలు, మహిళలు ఎవరైతే కల్పన గారు, వీళ్ళంతా కూడా పదే ఈ అంశాలపైన పదే నినాదించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. దీనిపైన వైఎస్ఆర్సీపీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఎలాగా పోరాటం చేయాలో కూడా ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం. చాలా బాగా ఇప్పుడు ఆ రోజు నిర్ణయించిన ప్రకారం ఆ రోజు అజెండాలో ఏదైతే అనుకున్నామో ఒక టాస్క్ ఫోర్స్ నియమించుకొని ఎలా ముందుకెళ్ళాలన్నది టాస్క్ ఫోర్స్ అంతా కూడా నిన్ననే ఫైనల్ అయిపోయింది. దానిపైన ఉధృతం చేస్తాం. జిల్లాకు 3 చెప్పిన జిల్లా అధ్యక్షులు కాకుండా 3 ఉంటారు కదా.
అవంతా కూడా పార్టీ అంతా అక్కడ అందరూ కలిసి అందరూ జిల్లా అధ్యక్షులు కలిపి నిర్ణయం తీసుకున్నారు. ఆ టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా త్వరలో బయటకు వస్తుంది. కోర్టులో సైలెంట్ ఏం కాలేదు. ఆ జడ్జు కొద్దిగా ఒకసారి బ్రేక్ తీసుకోవడం వల్ల వాయిదా పడ్డది. దాన్ని లిస్టింగ్ చేయమని చెప్పి పదే మాకు సంబంధించిన అడ్వకేట్స్ కూడా ఇది చేస్తున్నారు. దాన్ని న్యాయపరంగా చేసేటువంటి పోరాటం ఖచ్చితంగా చేస్తున్నాం. అంటే ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం December 31st ఈజ్ ద లాస్ట్ డే. January 1st నుంచి ఎటువంటి భౌగోళిక మార్పులు ఉండకూడదు అన్నటువంటి ఒక దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్దాక్షిణంగా ఒకరోజు రాత్రిలో మా రాయచోటి ప్రాంతానికి సంబంధించిన గొంతు కోసినటువంటి మాట మాకు కూడా బాధగా ఉంది. ఈ అంశం ఏమి చేయలేక మా పోరాటం అయితే పోరాటం చేసాం. దీన్ని వాస్తవికంగా ఏదైతే న్యాయ పోరాటం చేయాలో దాన్ని పోరాటం చేసుకుంటూ వస్తాం. ఒకటి బ్రదర్, అడ్డుకట్ట వేయకుండా చేస్తున్నారు ప్రయత్నం అనేటువంటి అవాస్తవము. ఇప్పుడు ఒక్కటండి, వాళ్ళ సొంత అజెండా ప్రణాళిక రూపొందించుకున్నారు, పోవాలా అటువంటిది నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఒకటి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తుంటారు, మేము ప్రజలను నమ్ముకున్నాం, ఈ పార్టీ కోసం కమిటెడ్గా పనిచేసేటువంటి కార్యకర్తలు అనేక మంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం పోయేటువంటి సొంత అజెండా కోసం పోయేటువంటి వాళ్ళ గురించి మేము అనవసరంగా ఆలోచన చేయం. ఆ పోయిన వాళ్ళ కంటే కూడా ఇంకా మంచి వాళ్ళు ఈ పార్టీకి వస్తారు, ఇంకా మంచి నాయకులు తయారవుతారు. ఇప్పుడే మాకు కూడా మంచి ఛాన్స్ కదా ప్రభుత్వ పరంగా. ఎవరైతే సరైన కమిట్మెంట్ లేక పార్టీ పైన బాధ్యత లేకుండా పోయేటువంటి వాళ్ళ ప్రాంతాలలో పోయిన చోటనే అతి అద్భుతమైనటువంటి నాయకత్వం సృష్టించేదానికి, యువతను ముఖ్యంగా ప్రోత్సహించేదానికి మంచి ఐడియాస్తో ప్రభుత్వం పైన కానీ ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్తులో వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మంచి ఆలోచన వ్యక్తుల్ని రాజకీయంగా ప్రోత్సహించి వాళ్ళకు మేలు చేయాలనేటువంటి భావనతో ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. బ్రహ్మాండంగా 18 లక్షల మందితో ఒక సూపర్ కమిటీ కూడా స్టార్ట్ అయింది. ఈ ఉగాది నుంచి దాని యొక్క ఫంక్షనింగ్ ఉంటుంది. రాబో రోజుల్లో మీరు చూస్తారు పార్టీ యొక్క వ్యూహాలు కానీ పార్టీకి సంబంధించిన కమిట్మెంట్తో పనిచేసేటువంటి వాళ్ళు. మాకు నాయకులు కొదవలేదు కదా, పోయిన వాళ్ళంతా కూడా మేము ఏమనుకుంటాం, ఇక్కడ మాకు బరువు పోవడమే మంచిది, కొత్త నాయకత్వం వస్తుంది అన్నటువంటి ఆలోచనతో నాయకులు ఉన్నారు. మేము అలాగే ఉన్నాం.